ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. శుభవార్తే కాదు, ఇది మహిళలకు ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే 24 క్యారెట్స్ బంగారం ధర 1,40,000 అయితే వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 1,12,000 అయితే రావడం జరిగింది. మరి చూస్తూ ఉంటే ఇది 1,00,000 వరకు వచ్చేస్తుందేమో అన్న, 1,00,000 వరకు వచ్చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒక పక్కన వార్ నడుస్తున్నప్పటికీ కూడా మరి వార్ స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లో ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళినటువంటి బంగారం వెండి ధరలు మెల్లగా తగ్గుతూ ఉండడం మనం చూసాము. మెల్లగా ఫ్లక్చుయేషన్స్ కూడా అయ్యాయి. ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతూ ఉంది. కానీ గత ఒక 10 రోజులుగా చూసుకుంటే మాత్రం బంగారం వెండి ధరల్లో చాలా మార్పులే కనబడుతున్నాయి. మరి ఇప్పుడు కొనాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మంచి పరిణామం అని అనుకోవచ్చు. ఒక్కసారి గత 10 రోజులు మన హైదరాబాద్ కు సంబంధించి అంటే మార్చ్ 15వ తారీఖు నుంచి మార్చ్ 24వ తారీఖు వరకు 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. అంటే మార్చ్ 15వ తారీఖుని 24 క్యారెట్స్ చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు. 15,966లో ఉంది. ఎటు పెరగలేదు తగ్గలేదు, ధర స్థిరంగా ఉండి 15,966లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ కు వెళ్తే ఇక్కడ కూడా ఎటువంటి మార్పు లేదు. 14,635లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చ్ 16వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 1 గ్రామ్ కి 224 రూపాయలు తగ్గి 15,742లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్ కి 205 రూపాయలు తగ్గి 14,430లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 17 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 66 రూపాయలు, గ్రామ్ కి 66 రూపాయలు పెరిగి 15,808లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ కి వస్తే గ్రామ్ కి 60 రూపాయలు పెరిగి 14,490లో ఉండడం చూస్తున్నాం. అంటే కొంచెం, అంటే 16 తారీఖుని 224 రూపాయల మేర తగ్గింది. ఇంకా 17 తారీఖు వచ్చేటప్పటికి 66 రూపాయలు మళ్ళీ పడిపోవడం చూస్తున్నాం. ఇంకా 18 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 66 రూపాయలు తగ్గి గ్రామ్ కి 15,742లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్ కి 60 రూపాయలు తగ్గి 14,430లో ఉండడం చూస్తున్నాము. ఇంకా మార్చ్ 19వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 714 రూపాయలు గ్రామ్ కి తగ్గి 15,028కి అయితే వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 655 రూపాయలు తగ్గి 13,775. చూడండి, 19వ తారీఖున ఒకటేసారి 714 రూపాయలు గ్రామ్ కి తగ్గింది 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ 655 రూపాయలు గ్రామ్ కి తగ్గడం అయితే చూస్తున్నాం. ఇంకా 20వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ గ్రామ్ కి 137 రూపాయలు తగ్గి 14,891లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్ కి 120 రూపాయలు తగ్గి 13,655. మార్చ్ 21వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ మళ్ళీ గ్రామ్ కి 294 రూపాయలు తగ్గి 14,597కి అయితే వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 275 రూపాయలు తగ్గి గ్రామ్ కి 13,380లో ఉండడం చూస్తున్నాం కదా. మార్చి 18, 19, 20, 21 తారీఖును చూసుకుంటే 66, 714, 137, 294 అంటే 24 క్యారెట్స్ 1 గ్రామ్ ఇలా తగ్గుతూ వచ్చింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 60, 655, 120, 275 మేర తగ్గడం చూస్తున్నాం. ఇంకా మార్చి 20 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 14,597 అంటే ఎటువంటి మార్పు లేదు, ధర స్థిరంగా ఉండి పెరగలేదు తగ్గలేదు, 14,597లో అయితే ఉండడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ కూడా అంతే, ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 13,380లో ఉంది. ఇంకా 23వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ చూడండి, గ్రామ్ కి 268 రూపాయలు తగ్గి 14,329కి వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ కూడా అంతే, 245 రూపాయలు గ్రామ్ కి తగ్గి 13,135లో ఉంది. ఇంకా మార్చ్ 24వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 294 రూపాయలు గ్రామ్ కి తగ్గి 14,035లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్ కి 270 రూపాయలు తగ్గి 12,865లో రావడం చూస్తున్నాం. అంటే మార్చ్ 24వ తారీఖుకి 24 క్యారెట్స్ 1,40,000 అయితే వచ్చేసింది. 22 క్యారెట్స్ 1,28,000లో ఉండడం చూస్తున్నాం. ఏది ఏమైనా మహిళలకు ముఖ్యంగా చాలా సంతోషకరమైన వార్త. ఒక పక్క టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా బంగారం వెండి ధరల్లో ఇలాంటి మార్పులు చూడడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇప్పుడు పెళ్లిల సీజన్, పండగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి కాబట్టి ఇలాంటి టైంలో మరి చూస్తే ఇప్పుడు 1,00,000కే వచ్చేస్తుంది బంగారం
అనేటట్టే ఉంది ధరలు చూస్తుంటే తగ్గుదల. అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది, దిగితే 1,00,000కు వస్తుంది, పెరిగితే మళ్ళీ ఒకసారి హాల్ టౌన్ రికార్డ్ వరకు కూడా వెళ్ళిపోతుందని కూడా చెప్తున్నారు. మరి తగ్గుతుంది కదా, ఇప్పుడు కొనాలి అనుకునే వాళ్ళు కొంచెం చెక్ చేసుకొని చూసుకొని అవసరం అనుకుంటే బడ్జెట్ ఉంటే మాత్రం కొనండి అని చెప్పి అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి హైదరాబాద్ కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. హైదరాబాద్ కి సంబంధించి గత 10 రోజులుగా వెండి ధరలు ఎలా ఉన్నాయంటే మార్చ్ 15వ తారీఖు నుంచి మార్చ్ 24వ తారీఖు వరకు చూసుకుంటే 10 గ్రాములు 100 గ్రాములు 1 kg మరి మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. మరి ఆల్ టైమ్ రికార్డ్ అంటే 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర ఈ రోజు చూసుకుంటే 2,40,40,000 అయితే వచ్చేసింది. మరి చూడండి ఒకసారి గత 10 రోజులుగా అంటే మార్చ్ 15 నుంచి చూసుకుంటే మార్చ్ 15వ తారీఖుని 10 గ్రాములు 2,800లో ఉంది, 100 గ్రాములు 28,000, ఇంకా 1 kg అయితే ఎటువంటి మార్పులు ధరలో తగ్గలేదు పెరగలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,80,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చ్ 16వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,760, 100 గ్రాములు 27,600, ఇంకా 1 kg అయితే కిలోకి 4,000 తగ్గి కిలో వెండి 2,76,000లో అయితే ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చ్ 17వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా 1 kg అయితే కిలోకి 4,000 పెరిగి 2,80,000 అయితే ఉండడం చూస్తున్నాం. అంటే 16వ తారీఖున 2,76,000 ఉంది, 17వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ 2,80,000కి రావడం చూస్తాం. అంటే కొంచెం సైలెంట్ గా మెల్లి పెరగడం చూస్తున్నాం. ఇంకా 18వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా 1 kg 5,000 తగ్గి కిలోకి 2,75,000 ఉండడం చూస్తున్నాం. అంటే మార్చి 17వ తారీఖుని 2,80,000 ఉన్నటువంటి వెండి కిలో వెండి 18వ తారీఖు వచ్చేటప్పటికి 5,000 తగ్గి 2,75,000 అయితే వచ్చేసింది. ఇంకా 19వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 kg కిలోకి 10,000 తగ్గి 2,65,000 అయితే రావడం మళ్ళీ చూస్తున్నాం. ఇంకా మార్చి 20వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా కిలో వెండి మళ్ళీ 5,000 తగ్గి కిలోకి 2,60,000. ఇంకా 21వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, ఇంకా కిలో వెండి కిలోకి 10,000 తగ్గి 2,50,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే చూడండి 16వ తారీఖుని 4,000 తగ్గింది, మళ్ళీ 18వ తారీఖుని కిలో 5,000 తగ్గడం చూస్తున్నాం, 19వ తారీఖుని 10,000 తగ్గింది, 20వ తారీఖుని మళ్ళీ 5,000 తగ్గింది, ఇంకా 21వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 తగ్గి కిలో 2,50,000 అయితే వచ్చేసింది. ఇంకా 22వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, ధరలో స్థిరంగా ఉండి కిలో వెండి 2,50,000లో ఉంది. ఇంకా 23వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,50,000లో ఉంది. అంటే మార్చి 22, 23 తారీఖులో ఎటువంటి ధరలో ఎటువంటి మార్పు లేదు, కిలో వెండి 2,50,000లో ఉంది. ఇంకా 24వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,400, 100 గ్రాములు 24,000, ఇంకా కిలో వెండి మళ్ళీ 10,000 తగ్గి కిలోకి 2,40,000 అయితే వచ్చేసింది. అంటే చూడండి 15వ తారీఖుని 2,80,000లో ఉన్నటువంటి కిలో వెండి 24వ తారీఖు వచ్చేటప్పటికి 2,40,000 అయితే వచ్చేసింది. అంటే దగ్గర దగ్గర 40,000కి పడిపోవడం అయితే చూస్తున్నాం వెండి. సో ఒక పక్క టెన్షన్ వాతావరణం, ఒక పక్క బంగారం వెండి ధరలో మార్పులు అనేవి బాగా చోటు చేసుకుంటున్నాయి. అంటే క్రమంగా తగ్గిపోతున్నాయి బంగారం వెండి కూడా. వెండి ప్రీషియస్ మెటల్ అయిపోతుంది, అసలు 8 లక్షలు 6 లక్షలు 10 లక్షల వరకు వెళ్ళిపోతుంది. బంగారం కంటే వెండికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పడం కూడా జరిగింది. మరి చూసుకుంటే మళ్ళీ గోల్డెన్ డేస్ అంటే మళ్ళీ పాత రోజులే మళ్ళీ వచ్చేస్తాయి అన్నట్టుగానే ధరల్లో మార్పులు అయితే మనకు కనబడడం చూస్తున్నాం. సో హైదరాబాద్ కి సంబంధించి 10 గ్రాములు 100 గ్రాములు 1 kg, ఇంకా గోల్డ్ అయితే 24 క్యారెట్లు 22 క్యారెట్స్ చార్ట్ అయితే ఇలా ఉంది. ఏవైతే మనం ఇప్పుడు రేట్స్ అయితే చూసుకున్నామో చార్ట్ లో ఇవన్నీ కూడా TCS GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. లోకల్ గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్ కి వెళ్ళి మీరు విత్ GST ఎంత ఉంది ఏంటంటే ఇప్పుడు కొనాలి అనుకుంటే ధరలు ఇలా తగ్గుతున్నాయి కాబట్టి ఈ టైంలో తీసుకుంటే మంచిది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఆ ప్యూరిటీ కానీ హాల్ మార్క్ కానీ ఇవన్నీ చెక్ చేసి కొనుక్కోవాలని చెప్పేసి అనలిస్టులు అయితే చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్ కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈ రోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.